విక్టరీ వెంకటేష్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. సినిమా టైటిల్ ని బట్టి పక్కా ఫ్యామిలీ స్టోరీ అని తేలిపోయింది. మల్లీశ్వరికి 2.0లా ఉంటుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందులో వెంకటేష్ కు భార్య పాత్రలో శ్రీనిధి శెట్టి కనిపించనుంది. ఎంతో మంది హీరోయిన్స్ ని పరిశీలించి మరి గురూజీ శ్రీనిధిని ఎంపిక చేశాడంటే ఆ పాత్రలో ప్రత్యేకత తప్పనిసరి. అలాగే సినిమాలో నారా రోహిత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవసరం మేరకు సీనియర్ నటీమణులను కూడా దించడం గురూజీ ప్రత్యేకత. ఇంకా ఆ పాత్రల గురించి విషయాలు బయటకు రాలేదు కానీ ఓ కీలక పాత్రకు మాత్రం హాట్ బ్యూటీ నభా నటేష్ ను ఎంపిక చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తుంది. సినిమాకు ఈ పాత్ర ఎంతో కీలకమని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈ సినిమాతోనైనా నభా నటేష్ రాత మారుతుందేమో చూడాలి. హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ప్రతిభావంతురాలే. హీరోయిన్ గా అవకాశాలు కూడా బాగానే అందుకుంది. కానీ వైఫల్యాలు సొగసిరిని రేసులో వెనక్కి నెట్టాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభులో నటిస్తుంది. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆశలన్నీ ఆ సినిమా పైనే పెట్టుకుంది. అయినా గురూజీ నభా నటేష్ లో ప్రతిభను గుర్తించి గొప్ప అవకాశం కల్పించాడు. వెంకీ ఇప్పటికే త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అలాంటి ఈ క్రేజీ కాంబో సినిమా రాబోతుందనగానే దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ టైటిల్ తో అంచనాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో హౌస్ సెట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలు ఈ ఇంటి సెట్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇంటి సెట్ లో సన్నివేశాల తర్వాత ఈ మూవీ యూనిట్ ట్రైన్ సెట్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. మే లేదా జూన్ వరకు టోటల్ షూటింగ్ కంప్లీట్ చేయాలనేదే లక్ష్యంగా ఈ మూవీ టీం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఇంటి సెట్ లో జరుగుతున్నట్లు సమాచారం. కథలో కుటుంబానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ హౌస్ సెట్ లో చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, హాస్యం, సంబంధాల మధ్య జరిగే సంఘటనలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇంటి సెట్ లో షూటింగ్ పూర్తయ్యాక సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ట్రైన్ సెట్ లో చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి మే లేదా జూన్ నాటికి మొత్తం చిత్రీకరణ ముగించాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్ నిర్మిస్తుంది. వెంకటేష్ కు జోడీగా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఆమె పాత్ర కూడా కుటుంబ కథకు కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద విజయవంతమైన కాంబినేషన్. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందడం, కథకు అనుగుణంగా ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరగడం వంటి అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు కలగలిపిన ఈ చిత్రం వెంకటేష్ కెరియర్ లో మరో గుర్తుండిపోయే సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.